శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సోమేశ్వర లింగము సింహరాశి పుబ్బా నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది వెదురుపాక అనే గ్రామంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం, అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారామం అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో, అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు, నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సోమేశ్వర లింగము సింహరాశి పుబ్బా నక్షత్రం 2వ పాదానికి సంబంధించిన ఆలయం. ఇది వెదురుపాక అనే గ్రామంలో ఉంది. పాద శివలింగ స్థానం. ద్రాక్షారామ క్షేత్రానికి వాయవ్యం దిశగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో వెదురుపాక అనే గ్రామం ఉంటుంది. ఇది కోనసీమ జిల్లా రాయవరం మండలంకు చెందింది. వెదురుపాకలో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం ఉంది.
శ్రీ సోమేశ్వర లింగము భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఆలయం చాలా ప్రాచీనమైనది. ఆలయ ముఖద్వారం పైన ఓంకారం ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు, గణపతి సన్నిధులు ఉంటాయి. శ్రీ సోమేశ్వర స్వామికి నిత్యం అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. రాయవరం మండలం వెదురుపాడు గ్రామంలో విచ్చేసే శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామివారి సింహరాశి రాశి పబ్బ నక్షత్రం 2వ పాదం వరకు అభిషేకం చేయించుకోవడం వల్ల పాదదర్శన పరిహారం అయ్యి గ్రహస్థితి ఇదిగా ఉంటుంది. క్షేత్రంలోని శివాలయంలో సింహరాశి జాతకులు అర్చన, అభిషేకాలు భక్తితో నిర్వహిస్తే గనక విశేష ఫలితాలు పొందగలరని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. రామచంద్రాపురం అనపర్తి బస్సులు వయా రాయవరం మీదుగా ఉంటాయి. రాయవరం దాటగానే శ్రీ పోలమ్మ తల్లి పుట్ట రోడ్డు వస్తుంది. ప్రయాణికులు పోలమ్మ పుట్ట రోడ్డు దగ్గర దిగాలి. ఇక్కడ నుంచి వెదురుపాక గ్రామంకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 3 కిలోమీటర్లుగా ఉంటుంది. రామచంద్రాపురం నుంచి వెదురుపాకకు వయా పసలపూడి మీదుగా ఆటోలు రానుపోను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి మధ్య దూరం సుమారు 11 కిలోమీటర్లుగా ఉంటుంది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న శుభం భూయాత్. శివోహం.